హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. మొగల్రాజ్పురం సిద్ధార్థ నగర్లో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఇది నియరర్ టు సిద్ధార్థ కాలేజ్ దగ్గరికి వస్తాయి అనమాట. పీపీ సిద్ధార్థ కాలేజ్ బ్యాక్ సైడ్లో వస్తుంది సిద్ధార్థ నగరు. అండ్ ఫ్లాట్స్ వచ్చేసి వాటికి నార్త్ ఈస్ట్ కార్నరు అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్స్ అనమాట. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి, టోటల్గా 10 ఫ్లాట్స్ ఇవి. అండ్ ఫ్లాట్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 1840 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది, 1840 ఎస్ఎఫ్టీ టోటలు. అండ్ ఇది వచ్చేసి కార్నర్ ఫ్లాట్ అండి, నార్త్ కార్నరు ఈస్ట్ కార్నర్ ఫ్లాట్, నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి బట్టికి మనకి నార్త్ వైపు వస్తుంది. అండ్ ఫ్లాట్ చూసుకుంటే మనకి మెయిన్ హాల్ అయితే ఇలా వస్తుంది, చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్లాటు. అండ్ 1400 ఎస్ఎఫ్టీ ప్లింత్ వచ్చింది, 50 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ రాస్తున్నారు అనమాట ఫ్లాట్కి వచ్చి. విత్ కబోర్డ్స్తో కలిపి ఫ్లాట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుంది. ఈస్ట్ వైపు వచ్చేసేపటికి మనకి యూపీవీసీ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసేపటికి ఇది నార్త్ ఎంట్రన్స్ అవుతుంది అనమాట. నార్త్ మెయిన్ డోర్ వచ్చేసేపటికి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు, అలాగే విండో కూడా టేక్ వుడ్ విండో వస్తుంది అనమాట. సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ స్ట్రిప్పింగ్ లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే టీవీ యూనిట్ అక్కడ వచ్చిందన్నమాట, ఒక వాల్ అంతా కవర్ అయ్యేటట్టు టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫ్లాట్. అలాగే 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేసేపటికి. అండ్ సపరేట్గా డైనింగ్ ఏరియా కూడా వచ్చింది, ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుందన్నమాట. డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక బాల్కనీ వచ్చింది. చూడొచ్చు, ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఫ్లాటు మంచి ప్రైమ్ లొకేషన్ అండి, విజయవాడలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అన్నమాట సిద్ధార్థ నగర్ అనేది. నియర్ టు పీపీ సిద్ధార్థ కాలేజ్ దగ్గరలో వస్తుందన్నమాట. జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సిద్ధార్థ కాలేజ్ ఇది. అండ్ ఇదంతా వచ్చేసేపటికి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియాలోనే పూజా మందిరం కూడా, సపరేట్ పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బాల్కనీ కూడా వచ్చింది, స్పేషియస్ బాల్కనీ వచ్చింది. అండ్ సీలింగ్ వర్క్ చూసుకుంటే ఇలా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ కబోర్డ్స్ కూడా చక్కగా యూనిక్గా కాంట్రాస్ట్ కలర్తో చాలా డిఫరెంట్ మోడల్తో నైస్గా రెడీ చేశారన్నమాట ఫ్లాట్ అయితే. ఇదంతా వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియాలో మనకి క్రొకరీ సెట్ ఇచ్చారు, అలాగే వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు విత్ మిర్రర్తో వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పూజా మందిరం చూసుకుంటే పూజా మందిరం అయితే ఇలా వచ్చిందండి. పూజా మందిరం కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు విత్ ప్రొఫైల్ లైట్స్తో. అండ్ కిచెన్ అయితే మాడ్యులర్ కిచెన్, ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అన్నమాట. కిచెన్ వచ్చేసేపటికి నానో ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి. అండ్ కిచెన్కి వాష్ ఏరియా అవుతుంది. ఈ వాష్ ఏరియా వచ్చేసి మనకి రోడ్ వైపు వస్తుంది అనమాట. రోడ్డు వచ్చేసేపటికి సౌత్ ఫేసింగ్ రోడ్ అవుతుంది. అండ్ ఫ్లోర్స్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఫ్లాట్స్ వచ్చేపటికి. ఇదంతా మనకి మాడ్యులర్ కిచెను, ఫుల్లీ మాడ్యులర్ కిచెను. హైడ్రాలిక్ యూస్ చేసి కబోర్డ్స్ అయితే ఫ్రేమ్ చేశారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ట్యాప్స్తో. అలాగే వాష్ ఏరియాలో కూడా ట్యాప్స్ అయితే ఇచ్చేశారు. ఇదంతా కిచెన్ ఏరియా అవుతుంది, చాలా స్పేషియస్గా. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి గాలి వెలుతురు వచ్చేటట్టు డిజైన్ చేసిన ఫ్లాట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చింది. టోటల్గా 3 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి. ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది 9x9 డైమెన్షన్స్ వచ్చిన గెస్ట్ బెడ్రూము. అండ్ దీని టాయిలెట్ చూస్తే ఇలా వస్తుంది, మాడ్యులర్ కిచెన్, అలాగే వాష్ బేసిన్ కూడా ఇవ్వటం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ఇచ్చారన్నమాట. అండ్ సీలింగ్ వర్క్ కూడా అన్నిటికీ కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్లో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, ఏ బ్యాంక్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే అప్రూవల్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 12x12 డైమెన్షన్స్ వచ్చిన మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ విత్ మిర్రర్తో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వటం జరిగింది. ప్లైవుడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారన్నమాట మాస్టర్ బెడ్రూమ్లో. మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ చూసుకుంటే ఇది వెస్టర్న్ కబోర్డు, వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అలాగే షవర్ సెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసేపటికి యాంటీ స్క్విడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి. చూసారు కదా, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ డిజైను. చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా వచ్చింది 1400 ప్లింత్లో. అండ్ 50 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. అక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చింది. అండ్ మెయిన్ డోర్ మాత్రం టేక్ వుడ్ డోర్ వచ్చింది, అలాగే విండో కూడా టేక్ వుడ్ విండో వచ్చింది అనమాట. అండ్ రిమైనింగ్ వచ్చేసి ప్లైవుడ్కి సంబంధించినవి, అలాగే యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ ఇది వచ్చేసేపటికి
సెకండ్ బెడ్రూమ్ నథింగ్ బట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కాంట్రాస్ట్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇక్కడ కూడా ఒక స్టడీ టేబుల్ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసేపటికి చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క బాత్రూము. దీంట్లో వెస్ట్రన్ కమోడు అలాగే సిరా సంబంధించిన వాష్ బేసిన్ విత్ ట్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసారు. బాత్రూమ్స్లో పీవీసీ సీలింగ్ ఇస్తారండి. బాత్రూంలో వాటర్ ప్రూఫ్ పీవీసీ సీలింగ్ అయితే ఇస్తారు విత్ ప్రొఫైల్ లైట్స్తో. ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా అయితే డిజైన్ చేస్తారు. గాలి వెలుతురు కూడా బాగా వస్తుందన్నమాట. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 1,30,00,000 పడుతుంది విత్ కబోర్డ్స్తో. సింగిల్ కార్ పార్కింగ్ అండ్ 2 బైక్ పార్కింగ్ వస్తుంది. 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుందన్నమాట. టోటల్గా 3 బెడ్రూమ్స్ అండ్ 1840 SFT టోటల్ వస్తుంది. 1400 ప్లింత్ వచ్చింది. అలాగే 50 గజాలు అయితే అండర్వేడెడ్ షేరు. థ్యాంక్ యూ.